డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చరిత్ర విభాగంలో ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి కేవలం ఆ సిలబస్లో అంశాలే కాకుండా హిస్టరీతో టచ్ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా చర్చించాలని చెప్పి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నాను. దానిలో భాగంగా ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకునేటటువంటి విషయం ఏంటంటే, మన తెలుగు నేల ప్రపంచానికి అందించినటువంటి అపురూప వజ్రాలు. చాలామంది విద్యార్థులకి కోహినూరు వజ్రం గురించి ఎక్కువగా అవగాహన ఉంటుంది. కోహినూరు వజ్రం అనగానే కోలూరు గనుల్లో దొరికిందని చెప్పి మనకి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా గ్రూప్ 2 కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో కోహినూరు వజ్రం అనగానే కోలూరు గనులు అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, కోహినూరు వజ్రమే కాకుండా మన తెలుగు నేల అనేటటువంటిది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అనేక వజ్రాలని వివిధ దేశాలకు ఆ రోజుల్లో పంపించడం అయింది. వాటిలో జాకబ్ డైమండ్ కానీ, హోప్ డైమండ్ కానీ, రీజెంట్ వజ్రం కానీ ఇలాంటి ఎన్నో ప్రసిద్ధి చెందినవి కృష్ణానదీ తీరం నుంచి వివిధ ప్రపంచ దేశాలకు పంపబడ్డాయి. అంతేకాకుండా ఆ రోజుల్లో వివిధ రాజవంశాల గురించి అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి విదేశీ చరిత్రకారులు దేశంలో ఏ ప్రాంతాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా మన కృష్ణానదీ తీరంలో ఖచ్చితంగా వచ్చి చూసేవాళ్ళు. ఏ విషయాన్ని చూసేవాళ్ళయ్యా అంటే, కృష్ణానదీ తీరంలో కొన్ని వేల మంది కార్మికులు అక్కడ గనులలో పనిచేస్తూ రకరకాలైనటువంటి డైమండ్స్ని వెలికి తీస్తుండేవాళ్ళు. అంటే డైమండ్స్ని కనిపెట్టడానికి కొంతమంది, కనిపెట్టబడినటువంటి డైమండ్స్ని వాటిని బాక్సుల్లో పేర్చి ప్రత్యేకంగా హైదరాబాదులో చార్మినార్ దగ్గర ఉన్నటువంటి కారవాన్ అనే ప్రాంతానికి తరలించి అక్కడ సానబెట్టేవాళ్ళు. అక్కడ సానబెట్టినటువంటి డైమండ్స్ని ప్రపంచంలో వివిధ దేశాలకి ఎగుమతి చేసేవాళ్ళు. అంటే గోల్కొండ చక్రవర్తుల కాలంలో ఆంధ్రదేశం అంటే ఒక వజ్రాల గని, భారతావని వజ్రాల గనిగా వివిధ దేశాల వాళ్ళు వర్ణించేవాళ్ళు. మరి అంత ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రదేశం తెలుగు నేల యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. ఎందుకంటే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి మిత్రులు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ వల్ల ఎక్కడెక్కడ ఏ డైమండ్ దొరికిందని తెలుసుకుంటారు. అదేవిధంగా ఎంతమంది చరిత్రకారులు మన ఆంధ్రదేశ గొప్పతనాన్ని వర్ణించటం కోసం ఆంధ్రదేశానికి ఆయా సందర్భాల్లో వచ్చారు. అదేవిధంగా వాళ్ళు వివిధ డైమండ్స్ గురించి వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో ఏమని ప్రస్తావించారు అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం అధ్యయనం చేద్దాం. నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఆ రోజుల్లో కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలపైన విషసర్పాలు ఉంటే, ఆ విషసర్పాల వద్ద ఈ డైమండ్స్ ఉంటే ఆ డైమండ్స్ని తీసుకోవటానికి పోతే ఆ సర్పాలు కాటు వేస్తాయన్న భయంతో ఆ కొండలకి సమాంతరంగా ఉన్నటువంటి ఎదురు కొండలపైకి, అంటే ఒక కొండపైన డైమండ్స్ ఉంటాయని తెలియగానే అక్కడ సర్పాలు ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళటం ప్రమాదకరమని భావించి దానికి ఎదురుగా ఉన్న కొండ మీదకి పశువుల్ని తీసుకెళ్ళి జంతువులని వాటి ముక్కలుగా నరికి ఆ మాంసం ముద్దలని ఆ డైమండ్స్ మీద పడేటట్టు చేసేవాళ్ళు. ఆ డైమండ్స్ మీద పడేటట్టు చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆ విషసర్పాల మధ్యకి వెళ్ళి ఈ మాంసం ముద్దలు పడగానే మాంసం ముద్దలకి డైమండ్స్ అతుక్కోవటం వల్ల ఏమవుతుందంటే, మాంసం ముద్దల ఆ స్మెల్కి రాబందులు అనేవి వచ్చాయి. రాబందులు వచ్చి ఆ మాంసం ముద్దల్ని కాళ్ళతో తన్నుకొని పోయేటప్పుడు ఈ సర్పాలు వాటిని కాటేయబోతుంటే ఆ రాబందులు ఏం చేసేవి, ముక్కుతో పొడవగానే సర్పాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అప్పుడు ఈ రాబందులు ఏం చేసేవి, ఆ మాంసం ముద్దల్ని కాళ్ళతో తీసుకొని, అంటే తన్నుకొని తీసుకుపోతున్నప్పుడు వాటిని మళ్ళీ రాళ్ళతో కొట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆ డైమండ్స్ని తీసుకొచ్చి వాటిని కడిగి భద్రంగా బాక్సుల్లో పెడితే వాటిని హైదరాబాద్ గోల్కొండ కోటకి తరలించే వాళ్ళని చెప్పి రకరకాల కథనాలు, ఇంట్రెస్ట్ కలిగించేటువంటి కథనాలని ఆ రోజుల్లో విదేశీ చరిత్రకారులు వాళ్ళ పుస్తకాలలో రాశారు. ఇటీవల కాలంలో మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినటువంటి చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలన్నిటినీ సేకరించి ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించారు. వాళ్ళు ప్రచురించినటువంటి ఆ గ్రంథంలో ఆసక్తికరమైనటువంటి విషయాలని పొందుపరిచారు. ఆ విషయాల గురించి మనం ఇక్కడ అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా. ప్రత్యేకంగా అందరికీ గుర్తుకొచ్చేటటువంటిది కోహినూరు వజ్రం. కోహినూరు వజ్రాన్ని తలదన్నేటటువంటి వజ్రాలు మన తెలుగు నేల ఈ ప్రపంచానికి అందించింది. మరి అలాంటివి ఏంటనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీరు ప్రత్యేకంగా రాసుకోవటానికి ఈ స్లైడ్స్ రూపంలో నీకు తయారు చేయటం జరిగింది. దీన్ని మీరు ప్రత్యేకంగా గమనించండి. చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి
తెలుగు నేల. అసలు తెలుగు నేల అంటే నాయకులను అందించడమే కాదు, స్వాతంత్ర పోరాటంలో గొప్ప గొప్ప సంఘటనలు జరగటమే కాదు, అదేవిధంగా అద్భుతమైనటువంటి డైమెన్షన్ కూడా మన తెలుగు నేల అందించింది. అది ఏందనేది సందర్భానుసారంగా చూద్దాం. దక్షిణ భారతదేశంలో గోదావరి నదీ తీరం కంటే ఏ తీరం అత్యంత ప్రాచీనమైన తీరంగా చెప్తారంటే కృష్ణా నదీ తీరాన్ని అత్యంత ప్రాచీనమైన తీరంగా. మనకి 2 నదీ తీరాలు ఉన్నాయి, 2 ప్రాణప్రదమైనటువంటి నదులు, ఒకటి గోదావరి, 2 కృష్ణ. అయితే కృష్ణా నదీ తీరం గోదావరి నదీ తీరం కంటే అత్యంత ప్రాచీనమైనదని చెప్పి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలు చెప్పారు. ఇదేదో కాకమ్మ కథలు చెప్పటం కాదు, నేను పిహెచ్డి చేసినప్పుడు వీటి మీద పరిశోధన చేసి, అందుకని చూడండి ప్రతి దానిపైన ఫుట్ నోట్ అంటారు దీన్ని, అంటే ఏ గ్రంథం నుంచి దీన్ని తీసుకోబడిందని చెప్పి మా ప్రొఫెసర్లకి అంటే వాళ్ళకి తెలుసుకోవటం కోసం చూడండి ఫుట్ నోట్ అనేటటువంటిది పెడతారనమాట పైన. ఇది ఎంతో రీసెర్చ్ చేసి రాసినటువంటి పుస్తకంలోది, నా పుస్తకంలోయే మీకు ఉపయోగపడాలని చెప్పి దీని గురించి అధ్యయనం చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఈ ప్రాంతంలో పూర్వం నుంచి వజ్రాలు లభిస్తున్నాయని వీరు పేర్కొన్నారు. ఎవరు? భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు. పురాతన తెగశిలలు ద్రవ భూస్థితిలో ఘనీభవించిన రాళ్ళు, వీటిని నిర్జీవ శిలలుగా భావిస్తారు. చూడండి, ఈ తెగశిలలు అంటే ఈ నిర్జీవ శిలల నుంచే వజ్రాలు అనేవి ఉత్పన్నం అవుతున్నాయని చెప్పి గోల్కొండ వజ్రాలు ఈ శిలల నుంచే వచ్చాయి. ఓకేనా? ఈ ఘనీభవించిన రాళ్ళే వజ్రాలు అవుతాయి. ఈ వజ్రాలే మన గోల్కొండ, ఈ రాళ్ళే అంటే ప్రత్యేకం చూడండి, ఘనీభవించిన రాళ్ళే వజ్రాలేని, ఆ వజ్రాలే మన గోల్కొండ వజ్రాలుగా చెప్పబడ్డాయి. చూడండి, ఆంధ్రదేశానికి వజ్రదేశం అనే వ్యవహారం కూడా బౌద్ధ జాతక గ్రంథాలలో, అంటే కొన్ని మతపరమైనటువంటి గ్రంథాలు, అవి బౌద్ధ జాతక గ్రంథాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. కృష్ణానది ఒడ్డున గల కోలూరు కానీ పరిటాల, ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా జిల్లాలోనే ఉన్నటువంటి పరిటాల, ఓకే, కోలూరు అంటేనేమో ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉంది, పరిటాల అంటేనేమో కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నది. వద్ద ప్రాచీన కాలం నుంచి వజ్రాలు దొరుకుతుండే. బౌద్ధుల రాతలలో బుద్ధుడి దంతాన్ని గురించి అనేక గాథలు ప్రస్తావించాయి. బౌద్ధుల యొక్క రాతల్లో మన ఆంధ్రదేశంలో బుద్ధుడి యొక్క దంతాన్ని భూమిలో పాతిపెట్టి అనేక చోట్ల స్తూపాలు నిర్మించినట్టే అక్కడ వెలికి తీస్తున్నప్పుడు వజ్రాలు కూడా బయటపడ్డాయని చెప్పి బౌద్ధ గ్రంథాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కళింగ దేశపు రాకుమార్తె ఆమె భర్త బుద్ధ భగవాన్ని దంతం గల పెట్టెని తీసుకొని దంతపురం నుంచి బయలుదేరి ఓడ ఎక్కి సింహళం శ్రీలంక దేశానికి ప్రయాణమైందంట. అంటే కళింగ నుంచి శ్రీలంక అంటే మన భారతదేశం కింద ఉన్న శ్రీలంక దేశానికి వెళ్ళేటప్పుడు మన ఆంధ్రదేశం నుంచి షిప్ వెళ్తుందంట, ఓడ వెళుతుందంట. ప్రయాణం చేస్తుంటే దారిలో వీరు ఎక్కిన ఓడ వజ్రాల దిన్నె అనే చోట మెరక ఎక్కింది. ఓకేనా? వాళ్ళు వెళ్తున్న షిప్పు వజ్రాల దిన్నె వద్ద మెరక ఎక్కింది. ఈ వజ్రాల దిన్నె పరిటాల కావచ్చు లేదా ధాన్య కటకం కావచ్చు అని చెప్పి వాళ్ళ తర్వాత రాయించినటువంటి పుస్తకాలలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అచ్చట నాగరాజులు అనే వాళ్ళు పరిపాలించేవారని, ధర్మాశోకుడనే నాగరాజు ఇక్కడ వజ్రాల దిన్నే చోట ఒక దేవాలయాన్ని అంటే అమరావతి వద్ద ఒక దేవాలయాన్ని నిర్మించాడని చెప్పి సింహళ దేశ గ్రంథాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, వజ్రాల దిన్నె అనగా కృష్ణా నదీ తటం అని చెప్పబడింది. ఆ కాలంలో గోదావరి తూర్పున గల భూభాగం కళింగగాను, కృష్ణా గోదావరి నెల అంతర్భూమియు కృష్ణా నది దిగువన ఉన్నటువంటి దేశంలో నెల్లూరు, గుత్తి, కందవోలు తర్వాత మండలం గాను వజ్రాల భూమి గాను పరిగణించటం జరిగింది. నెక్స్ట్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రం కృష్ణా నదీ తీరంలో కోలూరు గనుల్లో లభించింది. ఈ వజ్రాన్ని గురించి క్రీస్తకం 17వ శతాబ్దంలో కనుగొన్నారని చెప్పి, అంటే ఈ వజ్రాన్ని ఇప్పుడు 17వ శతాబ్దంలో పర్టికులర్గా 1636వ సంవత్సరంలో ఈ వజ్రాన్ని కనుగొన్నారు. కాబట్టి వాళ్ళ రాతల్లో మాత్రం 17వ శతాబ్దంలో ఈ డైమండ్ కనుగొన్నారని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో వజ్రాల అన్వేషణ గురించి చారిత్రక వృత్తాంతంతో పాటు అనేక కథలు కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది వాళ్ళ గ్రంథాల్లో. అదేవిధంగా వజ్రాల అన్వేషణకైనా విదేశీ రచనలు ఏమని గ్రంథాల్లో ప్రస్తావించారంటే చూడండి, సింధుబాద్ యాత్రల గ్రంథంలో విషసర్పాలతో కూడిన లోయలో ఉన్న వజ్రాలను వెలికి తీయటానికి ఆ లోయలోకి మాంసం కండలను విసిరి ఆ కండలను గద్దలు తన్నుకుపోగా ఆ తర్వాత ఆ గద్దలను వెంబడించి మాంసం ముద్దలను అంటుకున్న వజ్రాలను చేజించుకునేవారని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అలాంటి విధానాన్ని కృష్ణా నదీ తీరంలో వజ్రాలను సేకరించడానికి ఆ వజ్రాల అన్వేషకులు ప్రయత్నం చేసేవాళ్ళని చెప్పి ఎవరి రచనల ద్వారా తెలుస్తుందంటే మార్కో పోలో, నికోలో కాంటి.
ఓకే, మార్కో పోలో, నికోలో కాంటి అనేటువంటి విదేశీ యాత్రికుల రచనల ద్వారా ఈ అంశం అంతా కూడా మనకి తెలుస్తుంది. అంటే ఆనాడు కృష్ణా నదీ తీరంలో వజ్రాల అన్వేషణ కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళే కాదు, ట్రావెర్నియర్ చాలామంది వచ్చారు. వీళ్ళు మాత్రం ఏమని చెప్పారంటే వజ్రాలను విషసర్పాల నుంచి బయటికి తీసుకురావడానికి మాంసం ముద్దలని వాటి మీద విసిరేసే వాళ్ళని చెప్పి ప్రత్యేకమైన కథనాలు రాశారు. ఈ విషయాన్ని నేను ఇందాక చెప్పాను. ఈ ఇంట్రెస్టింగ్ కలిగినటువంటి బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇటీవల కాలంలో మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పుస్తకం ప్రచురించారు విదేశీ యాత్రికులు రాసిన రచనల గురించి. నెక్స్ట్ చూడండి, వెనిస్కి చెందినటువంటి మార్కో పోలో క్రీస్తు 13వ శతాబ్దంలోను, నికోలో కాంటి క్రీస్తు 15వ శతాబ్దంలోను మన దేశాన్ని పర్యటించారు. వాళ్ళు ఎందుకు పర్యటించారు అంటే రాజవంశాల చరిత్రను రాయడం కోసమే కాదు, వజ్రాల గురించి కూడా రాసడానికే వచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లోనంట ఎవరన్నా విదేశీయాల గురించి రచనలు చేస్తుంటే నువ్వు ఖచ్చితంగా భారతదేశానికి వెళ్ళు, అది పర్టికులర్గా గోల్కొండ రాజ్యం తెలుగు ప్రాంతానికి వెళ్ళని చెప్పి ప్రోత్సహించే వాళ్ళని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది. హక్లియత్ సొసైటీ అనేటటువంటి ప్రచురించిన ఇండియా ఇన్ 15th century, ఓకేనా, ఇండియా ఇన్ 15th century అనే గ్రంథంలో నికోలో కాంటి భారతదేశ పర్యటన గురించి పేర్కొన్నాడు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ గ్రంథంలో కృష్ణా నదీ తీరంలో వజ్రాలను సేకరించడానికి ఉపయోగించే పద్ధతిని ఈ క్రింది విధంగా ఆయన వర్ణించటం జరిగింది. విజయనగరానికి ఉత్తరంగా 15 రోజులు ప్రయాణిస్తే పర్తియాల వస్తుంది. అరబిక్ భాషలో పరిటాలని ఏమని పిలిచేవాళ్ళంటే పర్తియాల. ఇప్పుడు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్న పరిటాలని వాళ్ళ పరిభాషలో ఏమని పిలిచేవాళ్ళు, పర్తియాల అని పిలిచేవారు. ఓకేనా, పరిటాల కోళ్ళూరు వద్ద పర్వతం పైన వజ్రాలు లభించేవి. అయితే ఆ పర్వతం మీద భయంకరమైన విషసర్పాలుండి మానవులు వెళ్ళటానికి ఏమాత్రంగా వీలుండేది కాదు. అయితే దానిని ఆనుకొని ఉండటం అంతకన్నా ఎత్తైన మరొక పర్వతం ఉండేది. ఆ పర్వతం పైకి ఎడ్లను కొని వెళ్ళి అక్కడ వాటిని కోసి రక్తం కారుతున్న మాంసం ముద్దలని యంత్రాల సహాయంతో ఆ వజ్రాల పైన విసిరేసేవాళ్ళు. విసిరేసినప్పుడు ఏమైంది, ఆ మాంసం ముద్దలకి వజ్రాలు అంటుకుంటే వాటిని రాబందులు తన్నుకొని పోతున్నప్పుడు మళ్ళీ ఆ రాబందులను రాళ్లతో కొట్టి ఆ వజ్రాలను తీసుకొచ్చి కడిగి భద్రపరిచే వాళ్ళని చెప్పి చూడండి. ఆ మాంసం ముద్దలను గద్దలు డేగలు తన్నుకొని పోతుంటే వాటిని తరిమి వేసి ఆ వజ్రాలను వశపరుచుకునేవారు. పరిటాల వద్ద వజ్రాలు లభించేవని మార్కో పోలో తన ప్రయాణ అనుభవాలతో వివరించాడు. ఓకేనా, అయితే ఈ ప్రాంతంలో వజ్రాల గనుల గురించి నమ్మదగిన వృత్తాంతాన్ని ఫ్రెంచి వ్యాపారైన జాన్ బాప్టిన్ ట్రావెర్నియర్, చూడండి ట్రావెర్నియర్ పర్టికులర్ 6 సార్లు భారతదేశానికి వచ్చాడు. 1605-1689 మధ్య కాలంలో ఈయన 6 సార్లు వచ్చాడు. గోల్కొండ రాజ్యం ప్రసిద్ధి చెందిన వజ్రాలని ఈయనే ప్రత్యేకం ప్రస్తావించాడు. చూడండి, ఈ ప్రాంతంలో వజ్రాల గనుల గురించి నమ్మదగిన వృత్తాంతాన్ని ఫ్రెంచి వ్యాపారైన ట్రావెర్నియర్ ప్రత్యేకంగా తెలిపాడు. ఆయన వజ్రాలు ఇతర రాళ్ళను కొనుగోలు చేయడానికి 6 సార్లు భారతదేశానికి వచ్చాడు. ఆయన గోల్కొండ నుంచి తూర్పుకు 7 రోజులు ప్రయాణించి వజ్రాల గనులు ఉన్నటువంటి పరిటాల చేరుకున్నాడు. పులిచింతలకు దక్షిణంగాను, బెల్లంకొండకు పశ్చిమంగాను ఇది ఉన్నది. ట్రావెర్నియర్ గోల్కొండ రాజ్యం వజ్రాల వ్యాపారానికి జగద్విఖ్యాతమై ఉన్నదని 1645 అబ్దుల్లా కుతుబ్ షా కాలం నాటి స్థితిగతులను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇప్పుడు ఇదే టైపులో మేము మీకు ఇది ఉపయోగపడకపోయినా ట్రావెర్నియర్ ఏ కాలం గురించి వర్ణించాడు, ఏ రాజు గురించి వర్ణించాడంటే కూడా ఇక్కడ సమాచారం లభిస్తుంది. ఓకేనమ్మా, చూడండి, గోల్కొండ కోటకు దగ్గరలో ఉన్న కారవాన్, రేపు పరీక్షలో ఏమంటాడు, కారవాన్ అంటే ఏంటంటాడు అంటే వజ్రాలను సానబెట్టేటటువంటి ప్రాంతాన్ని, చూడండి పాలిష్ పట్టేటటువంటి ప్రాంతాన్ని కారవాన్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇది చార్మినార్కి దగ్గరలో ఉండేది. నెక్స్ట్ చూడండి, కృష్ణా నది ఒడ్డున గల పరిటాల వద్దనే 6000 మంది కార్మికులు ప్రతిరోజు కూడా వజ్రాలు వెలికి తీస్తున్నారని చెప్పి ట్రావెర్నియర్ ప్రస్తావించాడు. కోలూరు గనుల్లో కూడా తాను రాకముందు 100 సంవత్సరాల క్రితమే గనులను కనుగొన్నారని ఒక రైతు పొలం దున్నుతుంటే ఆ పొలంలో ఒక వివిధ చోట కోణాలు కలిగినటువంటి రాయి కనిపించింది. అది మామూలు రాళ్ళ కంటే ఎంతో బరువుగా ఉండి మెరుస్తుంది. ఆ రాయిని విలువైందిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ రైతు గోల్కొండకి తీసుకువెళ్ళాడు. ఓకేనా, దానిని ఒక వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశాడని చెప్పి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అయితే ఈ విషయం రహస్యంగా ఉండలేదు. గోల్కొండ రాజ్యంలోని వజ్రాల వ్యాపారులు అందరికీ తెలిసింది. వారంతా ఈ వజ్రం దొరికిన ప్రాంతానికి వెళ్ళి అన్వేషణ ప్రారంభించారు.
రైతుకు తొలుత లభించిన వజ్రం 25 క్యారెట్ల బరువు అయితే తవ్వకాలను మరింత బరువైన వజ్రాలు లభించాయి. ఎక్కువ భాగం 10 నుంచి 40 క్యారెట్ల బరువైనది కాగా ఈ వజ్రం 900 క్యారెట్లకు దొరికింది. దీన్ని మీర్ జుమ్లా అనేటటువంటి వ్యక్తి ఔరంగజేబుకు బహూకరించాడు. ఓకేనా, మీర్ జుమ్లా అనే అధికారి మొఘల్ రాజు ఔరంగజేబుకు బహూకరించాడు. దీన్ని మహమ్మదీయులు కోల్లూరు వజ్రంగా అని పిలిచేవారు. తర్వాతనే దీన్ని కోహినూరు వజ్రం అనే పేరుతో ఎవరయ్యా అంటే మనకి పర్షియా నుంచి వచ్చినటువంటి నాదిర్ షా అనే వ్యక్తి ఈ వజ్రాన్ని చూసి కోహినూర్ అన్నాడంటే ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి వజ్రంగా దీన్ని ప్రస్తావించాడు. ఇంకా ఈ కోహినూరు వజ్ర చరిత్రను ఇంకా కొద్దిగా మనం డెప్త్గా చెప్పుకుంటే చూడండి, మీర్ జుమ్లా బహుకరించగానే దగదగలాడుతున్న వజ్రాన్ని చూసి ప్రపంచం మొత్తం జనాభా అంతటికి ఒకరోజు తిండి పెట్టడానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో ఈ వజ్రం ఖర్చు అంత అవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పలికాడంట. 1665 నవంబర్ 2వ తారీఖున ట్రావెర్నియర్ ఔరంగజేబును సందర్శించినప్పుడు కోహినూరు వజ్రాన్ని స్వయంగా తిలకించాడు. ఓకేనా, ఔరంగజేబు ఆస్థానాన్ని సందర్శించిన వ్యక్తి అంటే కూడా మనం ఇక్కడ ట్రావెర్నియర్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఈ ముడి వజ్రాన్ని వెనిస్లోని హార్టినిసియా అనేటువంటి బోర్గియా అనే వ్యక్తి సానబెట్టడం వల్ల అతని చేతగాని తన వల్ల ఏమైందంటే క్యారెట్ల బరువు తగ్గింది. నెక్స్ట్ కాగా ప్రస్తుతం కోహినూరు వజ్రం బరువు 186.5 క్యారెట్లు అయింది. అయినప్పటికీ కూడా ట్రావెర్నియర్ కాలంలో వాడిన క్యారెట్లు ఇప్పటికీ వాటికన్నా తక్కువ అని భావించడం జరిగింది. 1739లో పర్షియా రాజు అయిన నాదిర్ షా భారతదేశానికి దాడి చేసి అప్పుడు ఈ కాంతివంతమైన వజ్రాన్ని వాళ్ళ కోహినూర్ అనే పేరుతో ఆయన చెప్పాడని ఇందాక మనం చెప్పినాం, ప్రపంచానికి వెలుగని చెప్పాడు. అదే క్రమంలో కోహినూరు వజ్రం తర్వాత కాలానికి అది ఆ వజ్రాన్ని గోల్కొండ వజ్రం అని అప్పటిదాకా పిలువబడిన వజ్రాన్ని ఇక ఎప్పుడైతే నాదిర్ షా కోహినూర్ అని చెప్పాడో అప్పటి నుంచి అందరూ దాన్ని కోహినూర్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఈ వజ్రం ధరించిన ఆడవారికి అదృష్టాన్ని, మగవారికి అరిష్టాన్ని కలిగిస్తుందనే కథ కూడా ఒక ప్రచారంలో ఉంది. అందుకని చూడండి, కోహినూరు వజ్రాన్ని ఏ చక్రవర్తి అయితే దగ్గర పెట్టుకున్నాడో వారి రాజ్యాలన్నీ కూడా పతనమైపోయినాయి. ఒక చిన్న విషయం ఏంటంటే అబ్దుల్లా కుతుబ్ షా దగ్గర కోహినూరు వజ్రం ఉంది. ఆయన మొఘల్ చక్రవర్తుల చేతిలో ఓడిపోయి కోహినూరు వజ్రాన్ని పోగొట్టుకున్నాడు. షాజహాన్ చేతిలో పోయింది. షాజహాన్ ఔరంగజేబు చేయబట్టి చాలా కష్టాలు పడ్డాడు. తర్వాత చూడండి, నాదిర్ షా చేతికి పోయింది. నాదిర్ షా అసలు రాజ్యాన్ని కోల్పోయాడు. తర్వాత మళ్ళీ మన ఇండియాకు వచ్చింది, రంజిత్ సింగ్ చేతిలోకి వచ్చింది. రంజిత్ సింగ్ తర్వాత సిక్కు రాజ్యమే పతనమైపోయింది. బ్రిటిష్ వాళ్ళు తీసుకొని పోయారు. ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల గురించి మనం చెప్పుకుంటాం కానీ బ్రిటన్ గురించి చెప్పుకోం. ఎందుకు చూడు, ప్రపంచాన్ని ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని గొప్పగా చెప్పుకున్న బ్రిటన్ ఇవాళ ప్రపంచంలో చాలా వెనకబడిన దేశమైంది. దానికి ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు లేదా కోహినూరు కారణము ఏదో కూడా మనకి ఇప్పుడు అంతుపట్టడం లేదు. రెండోది ఏంటంటే చూడండి, నాదిర్ షా పర్షియాకు దీన్ని 1739లో తీసుకుపోయాడు. తర్వాత 1740లో నాదిర్ షా మనవడైన షారుఖ్ చేతిలోకి పోయింది. తర్వాత 1751లో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ వశమైంది. అతని నుండి వరుసగా అతని కుమారుడైన షాజహాన్ కానీ 1830 నాటికి సుజాల హస్తగతమైంది. వెన్నుపోటుదారుల భయంతో రాజ్యాన్ని విడిచి దేశాలు పట్టిన సుజాను కాశ్మీర్ రాజు బంధించాడు. ఓకేనా, సుజాను కాశ్మీర్ రాజు బంధిస్తే సుజా భార్య తన భర్తను విడిపించమని లాహూర్ మహారాజు అయినటువంటి రంజిత్ సింగ్కి ఈ కానుకగా కోహినూరు వజ్రాన్ని ఇచ్చిందంట. అంటే రంజిత్ సింగ్ ఏమని చెప్పింది, నీ కోహినూరు వజ్రాన్ని ఇస్తా కానీ నా భర్త అని కాశ్మీర్ రాజు బంధించాడు షాసుజాని, ఆయన కొద్దిగా విడిపించమని చెప్తే రంజిత్ సింగ్ ఆ వజ్రాన్ని తీసుకొని షాసుజాని విడిచిపెట్టేటట్టు చేశారంటారు. ఓకేనా, ఆ తర్వాత కాలంలో ఏళ్ల పాటు అతని వద్దనే ఉండిపోయింది. తర్వాత అతనేమని చెప్పిండు, ఈ వజ్రాన్ని పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి చెందేటట్లుగా వీలునామా రాపిచ్చాడు. కాకపోతే తర్వాత ఏమైందంటే రంజిత్ సింగ్ వారసుడైనటువంటి దిలీప్ సింగ్ని కోహినూరు వజ్రాన్ని చేయించుకున్న తర్వాత డల్హౌసీ విక్టోరియా మహారాణికి అంటే దిలీప్ సింగ్ దగ్గర ఉంటే డల్హౌసీ రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధంలో దిలీప్ సింగ్ను ఓడించి ఆ వజ్రాన్ని ఎవరికి పంపించాడంటే విక్టోరియా మహారాణికి కానుకగా పంపించాడు. ఓకేనా, చూడండి, రాజ్యం వీరభోజ్యం అనుకునే ఆ రోజుల్లో నాదిర్ షా ఎత్తుకుపోగా ఆ తర్వాత రంజిత్ సింగ్ ద్వారా మళ్ళీ మన దేశానికి చేరుకుని ఈ వజ్రాన్ని మరోసారి మన దేశానికి రప్పించాలని భారత ప్రభుత్వం ఈ రోజు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నది. ఓకేనా, గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో వెలికి తీసిన కొన్ని వజ్రాలు ఫ్రాన్స్ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి. ఫ్రెంచి వజ్రాల వర్తకుడు ట్రావెర్నియర్ 67 క్యారెట్ల బరువు ఉన్న ఇక్కడి హోపు వజ్రాన్ని ఫ్రాన్స్ సుప్రసిద్ధ చక్రవర్తి 14 లూయికి అమ్మాడని తెలుస్తుంది.
ఒక కోహినూరు వజ్రమే కాదు, హోపు డైమండ్ కూడా మన తెలుగు వాళ్ళదే. దాన్ని 14వ లూయికి, ఫ్రెంచి చక్రవర్తికి ఈ ట్రావెర్నియర్ అనే వ్యక్తి అమ్మాడని తెలుస్తుంది. కోహినూరు వజ్రం తర్వాత మరొక విలువైనటువంటి పిట్టు డైమండ్ లేదా రీజెంట్ వజ్రం కూడా కృష్ణానదీ తీరంలోనే దొరికింది. అందుకనే కృష్ణానదీ తీరాన్ని అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధి చెందిన, ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన తీరంగా చెప్తారు. అలాంటి వాటిలో చూడండి రీజెంట్ వజ్రం. చూడండి 1698లో గోల్కొండ గనుల్లో ఒక కార్మికుడికి ఈ వజ్రం దొరికింది. అతడు ఆ వజ్రాన్ని తన కాలి గాయానికి కట్టిన కట్టులో, విషయం ఏంటంటే రోజు గనిలో వజ్రాలు వెలికి తీయటానికి వెళ్ళినోడికి ఈ డైమండ్ ఏదో వెరైటీగా ఉంది రీజెంట్ వజ్రం అని చెప్పి ఏం చేసిందంటే, గనిలో నుంచి ఆ వజ్రాన్ని తీసుకుపోతుంటే వాళ్ళు మళ్ళీ ఎమ్మటే సెక్యూరిటీ వాళ్ళు గమనిస్తారని చెప్పి అతడు తెలివిగా ఏం చేసిందంటే ఒక రాయితో కాలు బగలగొట్టుకొని డైమండ్ని రక్తం గారుతున్న కాలుకి పెట్టుకొని షర్ట్ కట్టి కాలుకి దెబ్బ తగిలింది సార్ అని బయటికి పోయిండు. ఎమ్మటి వాడు ఏం చేసిండు, ఆ డైమండ్ని బయట వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మిండు. చూడండి, గాయానికి కట్టిన కట్టులతో దాచి దేశాన్ని దాటించే ప్రయత్నం చేశాడు. సముద్ర ప్రయాణంలో ఆ విషయాన్ని ఓడ కెప్టెన్కి చెప్పడంతో అతని ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టింది. అదును చూసి ఓడ కెప్టెన్ ఆ కార్మికుడిని చంపి వజ్రాన్ని చేజిక్కించుకున్నాడు. తర్వాత దాన్ని జామ్చంద్ అనేటువంటి వజ్రాల వ్యాపారికి విక్రయించాడు. అతడు 1700 సంవత్సరం నాటికి మద్రాస్ గవర్నర్ థామస్ పిట్కి అమ్మటమైంది. అప్పటి నుంచి దాని బరువు 410 క్యారెట్లు. 1702లో థామస్ పిట్ దానిని కొడుకు ద్వారా ఇంగ్లాండ్కి చేరవేశాడు. అక్కడ ఒక వజ్రాల వ్యాపారి రీజెంట్ సానబెట్టి దానిని రూపమిచ్చాడు. ఓకేనా, ఇలా రీజెంట్ వజ్రం అనేది కూడా మన కృష్ణానదీ తీరంలోనే దొరికింది. ఈ తర్వాత చూడండి, రీజెంట్ని డైమండ్ని 15 లూయి కానీ 16 లూయి కానీ వాళ్ళ పట్టాభిషేకాలలో దీనిని వాళ్ళ కిరీటాల్లో పొదిగారు. అంటే కృష్ణా నదీ తీరంలో దొరికినటువంటి అపురూప వజ్రాల్లో రీజెంట్ వజ్రం కూడా ఒకటి చెప్తారు. అదేవిధంగా చూడండి, హోపు వజ్రం అనేది కూడా మనకి భారతదేశంలో నుంచి ఫ్రాన్స్ దేశానికి వెళ్ళిపోయింది. దానిని 1801వ సంవత్సరంలో నెపోలియన్ బోనాపార్ట్ అనే వ్యక్తి హోప్ డైమండ్ని ధరించారని చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇలా ఫ్రాన్స్ దేశానికి వెళ్ళినటువంటి వజ్రాలలో రీజెంట్ వజ్రం ఒకటి, హోప్ డైమండ్ ఒకటి మన కృష్ణానదీ తీరం నుంచే వెళ్ళాయని చెప్పి ప్రత్యేకంగా 1951వ సంవత్సరంలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర పుస్తకంలో పరిటాలలో అద్భుతమైన డైమండ్స్ ఉన్నాయి అని చెప్పి ఆ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇక చూడండి, హోప్ డైమండ్ దగదగ మెరుస్తున్నటువంటి హోప్ డైమండ్ చరిత్ర చూస్తే కళ్ళు చెదిరే నీలపు రంగు కాంతులతో మెరిసే హోపు వజ్రం పుట్టింది కూడా కృష్ణానది పరివాహక ప్రాంతమైన పరిటాలలోనే అని ప్రత్యేకంగా ఒక కథనం కలదు. దొరికినప్పుడు దాని బరువు 112 క్యారెట్లు. మయూర సింహాసనం, కోహినూరు వజ్రం తదంతరాలను పరీక్షించిన ఫ్రెంచి రత్నాల నిపుణుడు ట్రావెర్నియర్ వద్దకు ఎప్పుడు చేరిందో ఎలా చేరిందో తెలియదు, కానీ దీన్ని కూడా అతడు ఫ్రెంచ్ రాజు అయినటువంటి 14 లూయికి కానుకగా ఇతను విక్రయించాడు. ఓకేనా, ఈ వజ్రాలు లూయి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కంఠాహరణలో ధరించేవారని చెప్పి చారిత్రక కథనాలు చెప్తున్నాయి. తర్వాత 15 లూయికి ఓకేనా ఈ హోపు ధరించాడు. 15, 16 లూయిలు అందరూ కూడా ప్రత్యేకంగా మన డైమండ్స్ని వీళ్ళు వాళ్ళ ఆభరణాలుగా ధరించే వాళ్ళని తెలుస్తుంది. తర్వాత విషయం ఏంటంటే చూడండి, కొంతకాలం పాటు ఈ డైమండ్స్ ఏమైంది ఎవరికి తెలియదు, కానీ 1812వ సంవత్సరం నుంచి అనేక మంది చేతులకి ఈ ప్రత్యేకమైన అంటే ఏది ఈ డైమండ్ హోప్ డైమండ్ అనేటువంటి ఫ్రాన్స్ దేశంలో రకరకాల మంది చక్రవర్తుల చేతులకి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. ఇది మన కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి అపురూప వజ్రాలకు సంబంధించిన చరిత్ర.